ఇప్పుడు ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు సమాధానం చెప్తా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు పాత్ర, అలాగే విశాఖలో ఆయన ఏదో రాజ్మహల్ కట్టించారట, దాని మీద పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది. అలాగే హోంమంత్రి గారు డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు, మేము కానీ తలుచుకుంటే వైసీపీ వాళ్ళు రోడ్డు ఎక్కగలరా అని. నిజమే సార్, నిజమే. కేసీఆర్ గారు పెద్ద మహల్ కట్టాడు, ప్రగతి భవన్, అడిగట్టకుండా పదవి పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఊహించు కట్టాడు, అడిగట్టకుండా పదవి పోయింది. వీళ్ళు ఏంటంటే పాలన చేయాలి ఓ 10 ఏళ్ల పాటు కోరుకుంటే ప్రజల మెడ మీద కాలేసి తొక్కేసి నువ్వెంత, నీ బతుకెంత, నీ కులవేటి, నీ మతవేటి, ఈ అహంభావపూర్వకమైన రెడ్లంటే మేము, మా కాకినాడ ఎమ్మెల్యే గారు ఉన్నారండి, మాజీ ఎమ్మెల్యే గారు, రెడ్లంటే ఎక్కడన్నా మేమే వెళ్తాం అంటే ఈ అహంభావ మాటల వల్ల ప్రజలు సైలెంట్గా చీకటి దెబ్బేశారు. ఇప్పుడు వీళ్ళు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. వంగలపూడి అనిత్ గారు, అమ్మ సోదరి ఎరగదీసాయి, ఒక్కొక్కడిని ఎరగదీసాయి. బాధ అంటే ఏటో తెలియాలా. 5 సంవత్సరాలు బాధపడ్డాం, 1 ఏడు 2 ఏడు కాదు, 5 సంవత్సరాలు నరకం చూసాం. ఈవేళ ఇంకో విషయం చెప్తున్నాను సార్, భూదానోద్యమంలో భయంకరంగా మోసం చేస్తున్నారు వీళ్ళు. ఎవరో మహానుభావులు భూములు దానం చేస్తే వీళ్ళెవరండి? ఆ భూములన్నీ స్కాములు, చాలా స్కాములు బయటకు వస్తాయి సార్, 1 2 కాదు. క్లియర్ కట్గా మెడలో మీకు పోలీస్ స్టేషన్లో మనం రౌడీజం చేస్తే మోర్చ వెళ్ళేస్తారు చూసారా, వీడు రౌడీ, వీడు దొంగోడు, వీడు కేటుగాడు అని చెప్పి ఒక నెంబర్ వేసి మనకు ఫోటో తీస్తారు. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మనం చూస్తారు, ఓహో వీడు కేటుగాడరా పోతుంటీరా అని ఎలాగైతే చేస్తారో. వైసీపీలో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి మెడలో మోర్చబిళ్ళు వేసి పవన్ కళ్యాణ్ చెప్పాడు, మా కాకినాడలో మా గ్రామంలో నరకం స్పెల్లింగ్ చూపిస్తా చంద్రశేఖర్ రెడ్డి కురసాల కన్నబాబుని ఎలాగైతే చెప్పాడో, వంగలపూడి అనిత్ గారు ఒక్కడిని రూల్ ప్రకారంగా ఎతికి మెడలో మోర్చబిళ్ళు వేసి మోకాళ్ళపై నడిపిస్తే రెండో వాడు తప్పు చేయటానికి రేపు కూటమిలో ఏ ఎమ్మెల్యే అన్నా తప్పు చేయాలి అంటే భయపడతారు సార్. అదే బాబు గారి పాలన. చంద్రబాబు నాయుడు గారన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవడో తప్పు చేసినా తోలు తీసి ఎండేస్తారు పవన్ కళ్యాణ్. అందులో మొహమాటం ఏమి అస్సలు, నో కాంప్రమైజ్. ఈ 5 సంవత్సరాలు పాలన పక్కాగా ఉండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా, అప్పులు తీరాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, రాష్ట్రంలోని యువతకి ఫుడ్ దొరకాలా, అంటే ఇక్కడ అవకాశాలు కావాలా. అంతేగాని ఈ ఎమ్మెల్యే అయ్యేను దోచేద్దాం దాచేద్దాం అంటే ఏ ఎమ్మెల్యేకి అధికార పార్టీ అన్నా, అపోజిషన్ పార్టీ అన్నా చంద్రబాబు నాయుడు గారు కొరడా చూపిస్తాడు, వంగలపూడి అనిత్ గారు బొక్కలు వేస్తారు, పవన్ కళ్యాణ్ గారు శరవాడేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క యుక్తి, పవన్ కళ్యాణ్ గారి యొక్క, చంద్రబాబు గారి స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి, మోదీ గారి స్ఫూర్తితో ఏర్పడిన ప్రభుత్వం ఇది. ఇక్కడ కరప్షను సంపాదించేద్దాం అలాంటివి కుదరదు. ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం బాగుండాలా. 5 సంవత్సరాలు చేస్తే నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు. ఆ విధంగా చేయాలంటే మీరు నాయకులు నిజాయితీగా ఉండాలి. అందుకే అనిత్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటారా సార్, ఆయన ఎంత మినిస్టర్గా చేసినా ఆయన యొక్క వృత్తి అయితే ఆయన మానకూడదు సార్. ఆ వృత్తి వల్లే ఈ వేళ దగ్గరగా ఓ 300 మంది రైతులకి 1 లక్ష రూపాయలు ఇచ్చినా వీళ్ళందరికీ న్యాయం చేసాడు సార్. దయచేసి అమ్మ సోదరి ఈ యొక్క డిఎస్సీ విషయంలో, ఈడబ్ల్యూ 5% విషయంలో పైకి పంపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ మళ్ళీ పిలిచినప్పుడు వస్తాను సార్. లక్ష్మణ్ లక 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 అంటూ